ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బిగ్ బాస్ హౌస్ లో కన్నడ బ్యాచ్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఆ గ్రూపిజం కనిపిస్తుంది అంటున్నారు. మీకేమన్నా అది తెలుస్తుందా? అంటే కన్నడ బ్యాచ్ అని నేను అనను, కానీ ఒక గ్రూపిజం అయితే నడుస్తుంది. వాళ్ళు గ్రూప్ ప్లే ఆడుతున్నారని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నా నామినేషన్ విషయంలో కూడా చూసుకుంటే కుక్కర్ అనేది జెన్యూన్ ఇష్యూ. నాకు అసలు కత్తితో గుద్దాల్సిన అవసరం లేదు. ఎవరు యష్మి, అవును, ప్రేరణకిను సోనియాకి మధ్యలో ఉన్న ఇష్యూ, సోనియాకి నాకు మధ్యలో ఉన్న ఇష్యూ, 2 ఇష్యూలు తను నామినేట్ చేసినప్పుడు నాది కుక్కర్ ఇష్యూ వాళ్ళకి అర్థమైంది. అది నిజంగా నా మిస్టేక్ కాదు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో జెన్యూన్గా పర్సనల్ గొడవ ఉంది. ఇది ప్రేరణకిను సోనియాకి మధ్య. ఆ ఇష్యూ వాళ్ళకి అర్థం కాలేదట. అర్థం కానందుకు కానీ కుక్కర్ ఇష్యూకి గుద్దేశారు నన్ను. అండ్ అది ఎంత తప్పు? అదే ఇప్పుడు యష్మి గారు తను ఎవరినైనా సేవ్ చేయాలని అనుకుంటే చాలా ఫాస్ట్గా రన్ చేసుకుని వచ్చి ఆ రోజు కత్తితో గుచ్చేవారు. అవును. సో అప్పుడే అన్నారు చాలా పెద్ద గ్రూపిజం నడుస్తుంది అని. అవును, రైట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మన తెలుగు సీజన్ ఇది, రైట్, బిగ్ బాస్ అనేది తెలుగు లాంగ్వేజ్ లో ఉంది. ఇప్పుడు కన్నడలో కూడా బిగ్ బాస్ నడుస్తుందిగా, ఎందుకు తెలుగు వాళ్ళకి ఇక్కడ కూడా అన్యాయం చేస్తారా అంటే? అలా కాదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కన్నడ వాళ్ళని కూడా మన సీరియల్స్లో బాగా అవకాశాలు ఇస్తున్నాం. ఒక సౌమ్యారావు కానీ ఆమెని యాంకరింగ్ కూడా ఇచ్చాము. అలాగే సీరియల్స్లో కూడా చాలామంది కన్నడ యాక్టర్స్ ఉన్నారు. మనం ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళకి దగ్గర అయినప్పుడు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్లో ఉండడం తప్పలేదు. మన వాళ్ళు వెళ్ళి కన్నడ టెలివిజన్లో కన్నడలో యాక్టివ్గా వర్క్ చేస్తే మన వాళ్ళకి కూడా అక్కడ అవకాశం వస్తుంది. కానీ ఇది ఆపోజిట్ అవుతుంది కదా. వేరే రాష్ట్రం వాళ్ళు కన్నడ వాళ్ళు తెలుగులో చేస్తున్నారు. చాలా మంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. మరి అలాంటప్పుడు సీరియల్స్లో కూడా మీరు వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు కదా, ఇస్తున్నారు కదా. ఇట్స్ అ పాయింట్. సీరియల్స్లో సినిమాల్లో అవకాశం ఇచ్చినప్పుడు బిగ్ బాస్లో కూడా అవకాశం ఇస్తే తప్పే ఉంది. అసలు తెలుగు వాళ్ళు ఎవరు లేరా మన బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయడానికి అనేది ఒకటి. అండ్ ఈ బ్యాచ్ వల్ల మన తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది ఇంకొక వర్షన్ నడుస్తుంది. అలా అనుకోవడం ఎందుకు? రివర్స్ ఆపోజిట్, ఈక్వల్ ఆపర్చునిటీ. వాళ్ళు తెలుగు వాళ్ళకి ఈ సీరియల్ యాక్టర్స్ నిఖిల్ కూడా కొంచెం కన్నడ కదా, యష్మి కూడా, అట్లాగే ప్రేరణ కూడానా. సో వీళ్ళందరూ తెలుగు వాళ్ళకి దగ్గర అయ్యారు కదా. వాళ్ళు ఇర్రెలవెంట్. వాళ్ళు లోపలికి వెళ్ళాకైతే తెలుగు మాట్లాడుతున్నారు కదా. కొద్దిగా అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది, అందుకే వార్నింగ్లు కూడా పడినాయి కదా. అవును, అందుకే కదా మీ పేమెంట్ తగ్గింది సండే. ఈసారి పేమెంట్స్ అన్నారు కదా నాకు. సార్ నేను సార్తో వచ్చే ముందు అదే అన్నా, సార్ నేను హౌస్ రూల్స్ పాటించా, ఒక్కసారి కూడా పడుకోలేదు. అవును, ఐ వాజ్ స్ట్రిక్ట్. మేము వేసుకున్న గ్రూప్ డిస్కషన్లో గ్రూప్ కుకింగే అలౌడ్, ఇండివిజువల్ కుకింగ్ లేదన్నారు కాబట్టి నేను స్ట్రిక్ట్గా ఉన్నాను సార్. రూల్స్ ఫాలో అయ్యాను. కుక్కర్ నా ప్రాబ్లం కాదు. నేను ఎవరిని ఏది ఇచ్చేసి నేను తెచ్చుకున్నది నామినేషన్స్ కాదు. దిస్ వాజ్ నాట్ జెన్యూన్లీ మై గేమ్. అండ్ మధు గారు, డే 1 నుంచి మణికంఠ గారు తన స్టోరీ చెప్పి అందరినీ ఏడిపించి మీ కళ్ళల్లో కూడా నీళ్లు చూసి, అవును నేను కూడా ఏడ్చాను, అది కూడా చూసారా? చూసాము నామినేషన్స్ అప్పుడు. అదో పెద్ద స్ట్రాటజీతో ఆయన ముందుకు వెళ్ళారు అని అంటారు. మీకేమనిపిస్తుంది? బయటకు వచ్చాక తెలుస్తుంది, అమ్మో మామూలు స్ట్రాటజీ కాదని. లోపల తను చేసే సింపతి కార్డు బయట ఎంత పని చేస్తుంది అన్నది బయటకు వచ్చాక నాకు తెలుస్తుంది. నేనేమో శుభ్రంగా నేనుగా ఉన్నా. తన ప్రతి సమాధానం కెమెరా కోసం అని నాకు అర్థమైంది. ఎవరైనా కొట్టుకుంటున్నాంగో సడన్ గా వస్తాడు, ఏదేదో చెప్తాడు. ఆహా, అప్పుడు అర్థమవుతుంది కెమెరా కోసం చెప్తున్నావా బంగారం. తెలియలేదు. ఆహా, అక్కడ ఫ్లాగ్ కూడా ఆ నిఖిల్ క్యాజువల్గా ఎదుగురా పట్టుకో అంటే, నాకు ఈ బంధాలు బాధ్యతలు వద్దు. నువ్వు సీరియల్ డైలాగ్ ఇక్కడ ఎందుకు చెప్తున్నావురా, ఎందుకు అంత ఏముంది అని. కర్ర కావాలి కదా ఫ్లాగ్ కంటే, దానికి కూడా నేనే కర్రలాగా ఉన్నా, నేను పట్టుకుంటా. మంచి వెరైటీ క్యాండిడేట్, ఉంచుతారు తనని కదా. అండ్ సరే, ఇప్పుడు మణికంఠ గారు తనకున్న ఆ చిన్న పాయింట్ని పట్టుకుని అంత చేసి చెప్పారు కదా. అవును, మీకు కూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ప్రతి మనిషికి, మీకు కూడా ఉన్నాయి. అండ్ మీకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండింది, రైట్. రాఘవేంద్రరావు గారు మీకు సొంత చుట్టము, అండ్ మీ అన్నగారు ఇండస్ట్రీలో ఉన్నారని చాలా న్యూస్ బయట ఉంది. దీంట్లో ఏ ఒక్క పాయింట్ని ఎందుకు చెప్పుకోలేకపోయారు? నాకు ఇష్టం లేదు అలా సింపతి ఆర్ ఇది తెలుసు వాళ్ళు తెలుసు ఆర్ సింపతి ఫ్యాక్టర్ యూస్ చేసుకొని చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే నన్ను ఇప్పుడు మీరు అందరూ ఎందుకు ఇష్టపడుతున్నారు తెలియదు. స్ట్రాటజీలు ఇలా చేస్తే అలా సింపతి గేమ్ అని నాకు తెలియదు.